ఒకప్పుడు సముద్ర తీరాన ఒక చిన్న అందమైన ఊరు ఉండేది. అక్కడ పెద్దగా భవనాలు లేవు, చిన్న చిన్న గుడిసెలు మాత్రమే ఉండేవి. కాని ప్రకృతి ఎంత అందంగా ఉందంటే పక్షులు ఎగురుతూ పాటలు పాడుతూ అలలు ముద్దుగా ఎగురుతున్నాయి. ఈ ఊర్లోనే మన కథానాయకుడు కిషోర్ ఉండేవాడు. కిషోర్ ఒక తెలివైన పిల్లవాడు. అతనికి చేపలు పట్టడం బాగా ఇష్టం. రోజూ చిన్న పడవలో సముద్రానికి వెళ్లి గొప్పగా చేపలు పట్టి ఊరి వాళ్లకి పంచేవాడు. అందరూ అతన్ని చాలా ఇష్టపడేవాళ్లు. కిషోర్ ఎంత మంచి అబ్బాయి అనుకునేవాళ్లు. ఒకరోజు కిషోర్ సముద్రంలో చేపల కోసం వెళ్తాడు. కాని అకస్మాత్తుగా ఆకాశం గర్జించింది. వాన, గాలి, మెరుపులు, పెద్ద తుఫాను వచ్చేసింది. అతని పడవ ఊగుతూ పోతోంది. కిషోర్ పడవలో చిక్కుకున్నాడు. అతను భయపడుతున్నాడు. అప్పుడు సముద్రపు లోతుల నుండి ఒక అద్భుతం జరిగింది. మెరిసే తొడుగుతో, పెద్ద కనుబొమ్మలతో, అందమైన జుట్టుతో సముద్రంలోంచి ఓ మత్స్యకన్య బయటికి వచ్చింది. ఆమె పేరు మయూక. ఆమె కిషోర్ కోసం చెయ్యి చాచి కాపాడింది. ఒడ్డుకు చేరుకున్న కిషోర్ ఒక రాయిమీద కూర్చుని ఆశ్చర్యంతో అడిగాడు, నీవెవరు అని? అప్పుడు ఆమె నవ్వుతూ చెప్పింది, నా పేరు మయూక. సముద్ర రాజుగారి కుమార్తెను. నేను సముద్రంలో విహారయాత్ర చేస్తూ సముద్రాన్ని రక్షిస్తూ ఉంటాను. ఆమె ముఖం చిన్నగా కదిలింది. కిషోర్, మా సముద్ర రాజ్యంలో ఒక చెడు, ఆకతాయి జలరాక్షసి ఉంది. ఆమె అందరినీ భయపెడుతోంది. మా లోకం ప్రశాంతంగా లేదు. ఆమె కారణంగా మా లోకం అల్లకల్లోలంగా ఉంది. అదే క్షణంలో వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు కిషోర్ ధైర్యంగా చెప్పాడు, మయూక, నేను నీకు సహాయం చేస్తాను. మనం కలిసి ఆ రాక్షసిని ఓడిద్దాం. మయూక ఆనందంగా చిరునవ్వుతో చూసి సముద్రం వైపుకి వెళ్ళిపోయింది. మయూక చెప్పింది, మా రాజ్యాన్ని కాపాడే ఒక మాయ ముత్యం ఉంది. అది మా రాజ్యానికి రక్షణనిస్తుంది. ఒక మ్యాప్ని చూపిస్తూ, అది చాలా లోతైన పాత సముద్ర గుహలో దాచారు. దాన్ని చేరడం కష్టం అని చెప్పింది. కిషోర్, మయూక ఇద్దరూ కలిసి సముద్ర లోతుల్లోకి ప్రయాణించారు. మయూక దారి చూపించగా కిషోర్ ఒక పెద్ద తిమిగళంపై కూర్చుని పెద్ద చీకటి గుహలోకి ప్రవేశించారు. గుహ అంతా చీకటిగా ఉంది. దారి తెలియక ఇబ్బందిపడ్డారు. అక్కడ ఉరులు, బుజ్జి శబ్దాలు వినిపిస్తున్నాయి. కానీ తెలివైన చిన్న చేపలు వచ్చి ఈ దారిలో వెళ్ళండి అని చూపించాయి. అవి మంచి మిత్రులయ్యాయి. చివరికి ఒక మెరిసే ముత్యం దొరికింది. అది బంగారు గులాబీ వెలుతురుతో మెరుస్తోంది. కిషోర్ చేతితో తాకుతున్నప్పుడు ఒక్కసారిగా ఆ వెలుగు గుహ అంతా నిండిపోయింది. అదే సమయంలో పెద్ద చీకటి ఆకారంలో ఒక మోసకారి జలరాక్షసి వచ్చేసింది. ఆమె గర్జించింది, ఇక్కడెవరు నా ముత్యం తీస్తున్నారు? నాకు చెందిన ముత్యాన్ని ఎవరూ తీసుకోలేరు. కిషోర్ భయపడలేదు. తెలివిగా ఒక వలవేసి జలరాక్షసిని మాయమాటలతో తిప్పెకొట్టాడు. ఆ సమయంలో మయూక ముత్యాన్ని మెరిసే శక్తిని విడుదల చేసింది. ఆ ముత్యం వెలుగుని తట్టుకోలేక జలరాక్షసి నెమ్మదిగా బుడగలుగా మారిపోయింది. సముద్ర రాజ్యం మళ్లీ ప్రశాంతంగా మారింది. మయూక కిషోర్ వైపు చూసి, నీకు చాలా ధన్యవాదాలు అంది. మయూక హృదయపూర్వకంగా కిషోర్కు కృతజ్ఞత చెప్పింది. కిషోర్ తిరిగి తన ఊరికి వచ్చి అందరికీ కథ చెప్పాడు. పిల్లలు, పెద్దలు అందరూ చప్పట్లు కొట్టారు. మయూక సముద్రంలోనికి తిరిగి వెళ్తూ ముద్దుగా చేతులు ఊపింది. ఒక మంచి కథకి ముగింపు వచ్చింది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ our ఛానల్.